హాయ్. మీరేంటంటే ఎంత అందంగా ఉన్నారు. సూపర్ ఉమెన్. పోలీస్ గెటప్ చూసినప్పటి నుంచి నాకు నచ్చలేదండి బాబు. మీరు నీ మీద కేసేలేదనా రే దొరబాబు ఏంట్రా ఎంత హ్యాపీగా ఉన్నావు? ఏమన్నా ఒక వీరుడికి సమృద్ధి కనిపించినప్పుడు ఇక్కడ హ్యాపీనెస్ బయటకు వస్తుంది. ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి పీట్ల మీద కూర్చున్నాము, తను కనిపించట్లేదు. ఎవడమ్మా అంత ధైర్యవంతుడు? లైట్స్ ఆఫ్ నేనే. మరి ఎవరు పడతావు ఎలా రా అసలు? అన్నా నువ్వే ఇన్స్పిరేషన్ అన్నా, నా గురువు నువ్వే. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తున్నా. రౌండ్ నీకు ఇచ్చేస్తాను, తీసేసుకో. మాకు ఫ్రీగా అవసరం లేదు. రౌండ్ వేయాలో తీసుకోవాలా ఏదో తేడాగా ఉందేంటి? వణుకొస్తుంది నాకు. హత్తుకోనా అయిందా? బాగా అయిందా? ఈ బొక్క ఎక్కడ ఉందో మాకు పేపరే కనపడదురా మొగుడు అని చెప్పాను మీకు. నేను చూస్తుంటే ఫీలింగ్స్ వస్తున్నాయి సార్. ఏదో ఒకటి చేయి. ఒకసారి వద్దులే. ఏంట్రా సమవచ్చి చూసినప్పుడు అప్పుడప్పుడు నాకు హ్యాపీ. చూసుకోవచ్చు కదా డ్రెస్ బాగాలేదు, లిఫ్ట్ చేయొద్దు అని. అదే ముందు చెప్పాలండి, వచ్చినా కంఫర్టబుల్ కాదంటే. మరి లిఫ్ట్ చేస్తారని తెలియదు కదా మాకు. నేను స్టార్టింగే చెప్పేదాన్ని డ్రెస్ కంఫర్ట్ గా లేదు అని చెప్పి. వేసుకున్న వాళ్ళు మీకు తెలుసు, చూసేవాళ్ళు మాకేం తెలుసు కంఫర్ట్గా ఉందో లేదు. నేను 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. BBM ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ఒక కాల్ వచ్చింది, అబ్బాయి చచ్చిపోయాడు ఇంటికి చూడడానికి రమ్మని. అప్పటి వరకు తెలీదు నాకు ఆ అబ్బాయి అంత సీరియస్ అని. నేను ప్రేమించిన ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి మదర్, ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఫాదర్, అదొకటే బాగా ఫీల్ అవుతా. మా మదర్ లాస్ట్ స్టేజ్ లో కాల్ చేసి నువ్వు ఇమీడియట్ గా రా అంటే, నేను కొంచెం ఊరికే సతాయిస్తావు ఎందుకు, 4-5 సార్లు వచ్చాను కదా రీసెంట్ టైమ్స్ లోనే అని చెప్పి, పొద్దున బయలుదేరి ఉంటే అట్లీస్ట్ సాయంత్రం కన్నా రీచ్ అయ్యేదాన్నేమో. నేను నైట్ బయలుదేరితే మార్నింగ్ వెళ్ళేసరికి మా మదర్ చనిపోయారు. నీ లైఫ్ లో ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 నిమిషాలకు